శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ఇప్పుడు ఒక్కటే భయం, గంటకో మెయిల్, రోజుకో లే ఆఫ్. ఆఫీస్ క్యాంటీన్లో పలకరింపులు కరువైపోయాయి. పక్క సీట్లో ఉన్నటువంటి సహ ఉద్యోగి రేపు ఉంటారో లేదో తెలియని అనిశ్చితి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టెక్ దిగ్గజాలు సాగిస్తున్నటువంటి ఈ ఉద్యోగాల వేట సామాన్యమైనది కాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా 2026 ప్రారంభం నుంచే ఒరాకిల్, అమెజాన్, డెల్ వంటి సంస్థలు వేల సంఖ్యలో సిబ్బందిని ఇంటికి పంపించేస్తున్నాయి. గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ వరకు ప్రతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఐటీ రంగంలో ఈ ఉద్వాసనల పర్వం ఎక్కడికి దారితీస్తుంది? లక్షల జీతాలు అందుకుంటున్నటువంటి సాఫ్ట్వేర్ బాబుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఈ ఉద్యోగాల కోత భాగ్యనగర రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేస్తున్నాయి అన్న అంశాలు ఓసారి పరిశీలిద్దాం. పెట్టుబడులన్నీ కూడా ఏఐ వైపు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే కోతలన్నీ కూడా సిబ్బంది వైపు. ప్రస్తుతం ఇదే టెక్ కంపెనీల యొక్క కొత్త మంత్రం. ఏడాది తొలి 4 నెలల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా 92,000 మంది టెక్ నిపుణులు రోడ్డున పడ్డారు. కంపెనీల వారీగా చూస్తే ఈ సంఖ్య గుండె జారిపోయేలా కనబడుతుంది. ఒరాకిల్ సంస్థ ఏకంగా 30,000 మంది సిబ్బందిని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో అత్యధికులు భారత సంతతి వారే ఉండడం గమనించదగ్గ విషయం. ఇక ప్రధానంగా అమెజాన్ 2026 జనవరిలోనే 16,000 మందిని పంపించేసింది. అంతకుముందు ఏడాది తొలగించినటువంటి వారితో కలిపి ఈ సంఖ్య 30,000 దాటింది. మరోవైపు మైక్రోసాఫ్ట్, మెటా కంపెనీలు కలిసి కేవలం వారం వ్యవధిలోనే 20,000 మందికి పైగా ఉద్వాసన పలికాయి. మరి ముఖ్యంగా మెటా తన సిబ్బందిలో 10% మంది, అంటే సుమారు 8,000 మందిని తొలగించేసింది. ఇక డెల్ విషయానికి వస్తే గత 3 ఏళ్లుగా భారీ కోతలు విధిస్తున్నటువంటి ఈ సంస్థ తన ఉద్యోగుల సంఖ్యను 1.20 లక్షల నుంచి 97,000కు తగ్గించేసింది. అంటే దాదాపు 23,000 మంది కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఇక సెల్ ఫోర్స్ 4,000 మందిని, స్నాప్ తన సిబ్బందిలో 16% మందిని తొలగించేశాయి. ఇక మైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్ వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల కోసం ఏకంగా $700 బిలియన్ కుమ్మరిస్తున్నాయి. ఈ భారీ ఖర్చును సర్దుబాటు చేసేందుకు మనుషులను తొలగించడమే మార్గమని భావిస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్ సపోర్ట్, టెస్టింగ్, కోడింగ్ వంటి ప్రాథమిక విభాగాల్లో ఏఐ చొరబడడంతో జూనియర్ లెవెల్ ఉద్యోగాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇక హైదరాబాద్లోని సాఫ్ట్వేర్లు, మరి ముఖ్యంగా స్టార్టప్లు సైతం కొత్త రిక్రూట్మెంట్లను నిలిపివేసి కొత్త వారిని తగ్గించేసుకుంటున్నాయి. వచ్చే 2 ఏళ్లలో తెలంగాణలో 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఇంజనీరింగ్ పట్టా చేతికి రాకముందు చేతిలో ఆఫర్ లెటర్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయిపోతుంది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు 3 ఒక వంతుకు పడిపోయాయి. కొత్త ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఉన్న ఉద్యోగాలే ఊడిపోతుండడంతో ఐటీ ఉద్యోగం అంటేనే ఒక భయంకరమైనటువంటి కలగా మారిపోతుంది. అమెరికాలో ప్రతిభావంతా, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్రభావిత ఉద్యోగాలకు కనీసం 90 రోజుల ముందు సమయం ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఆ నోటీస్ పీరియడ్ కూడా లేకుండానే పింక్ స్లిప్పులు ఇచ్చి పంపించేస్తున్నారు. ఐటీ రంగంలో ప్రకంపనలు మొదలైతే ఆ ప్రభావం మొదలు పడేది మొదటగా రియల్ ఎస్టేట్ రంగం మీదే. అది ప్రధానంగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో వెలిసినటువంటి ఎత్తైన భవనాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ప్రధానంగా గచ్చిబౌలి, టెల్లాపూర్, అదేవిధంగా కోకాపేట్, నార్సింగి వంటి ప్రాంతాల్లో అమ్ముడుపోని ఇళ్ల సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. ఒకప్పుడు ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియక ఎవరు కొత్తగా అప్పు చేసేటువంటి సాహసం ప్రస్తుతం చేయడం లేదు. ఇల్లు కొందామని అడ్వాన్స్ కట్టిన వారు సైతం వెనక్కి తీసుకుంటున్నారు. ఉద్యోగాలు కోల్పోయేవారు తమ స్వగ్రామాలకు లేదా తక్కువ అద్దె ఉండేటువంటి ప్రాంతాలకు మారిపోతున్నారు. దీనివల్ల అద్దెలు తగ్గడమే కాకుండా ఫ్లాట్లు కొనేవారు లేక వెంచర్లు వెలవెలబోతున్నాయి. నిన్నటి వరకు రియల్ ఎస్టేట్ను సురక్షితమైనటువంటి ఇన్వెస్ట్మెంట్గా భావించినటువంటి ఐటీ బాబులు ఇప్పుడు తమ లోన్ల భారం తగ్గించుకోవడానికి ఉన్నటువంటి ఫ్లాట్లను తక్కువ ధరకైనా అమ్మేసేందుకు సిద్ధపడుతున్నారు. ఏదేమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం టెక్నాలజీని మారుస్తుందేమో కానీ లక్షలాది కుటుంబాల జీవనోపాధిని మాత్రం ప్రశ్నార్థకం చేస్తుంది. ఐటీ ఉద్యోగుల జేబు ఖాళీ అవ్వడం అంటే అది కేవలం ఒక్క రంగ సమస్య కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడేటువంటి అతి పెద్ద దెబ్బ. ఐటీ లే ఆఫ్స్ ఇలాగే కొనసాగితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ భూమి ఒక అందమైనటువంటి జ్ఞాపకంగా మిగిలిపోయే ప్రమాదం కూడా ఉంది. మరి ముఖ్యంగా భాగ్యనగరం మరో ఆర్థిక సంక్షోభాన్ని చూడకముందే మేల్కొనవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది.